Hare Krishna Mataji and Prabhuji, Dandvat Pranam. Let us start our session. Mangala chesi start చేద్దాం. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्दा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौर निताई की जय। श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। समावेत गौर भक्त वृंद की जय। श्रीमद् भगवद गीता की जय। कलयुग पावन हरिनाम संकीर्तन की जय। हरे कृष्ण महामंत्र की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। ఓకే, సో భగవద్గీతలో భాగంగా మనం ఎన్ని శ్లోకాస్ కంప్లీట్ చేసామండి నిన్నటి వరకు? 4.9 అయింది మాతాజీ. 4.9 అయింది. సో 4.9 శ్లోక ఏం చెప్తుంది, ఎవరైనా చెప్పగలరా? చాలా ఇంపార్టెంట్ శ్లోకం. చెప్పండి మాతాజీ. కళావతి మాతాజీ చెప్పండి. అర్జున పుట్టి నా యొక్క పుట్టుక లీలలో దివ్యములైనవి ఎదిగిన వాడే
శరీరమును వదిలిన పిదప ఈ భౌతిక లోకమున జనింపక నా సన్నిధికే చేరును. ఉమ్, అర్జునుడికి ఆ, మా చెప్తున్నారు మాతాజీ, నా యొక్క పుట్టుకను లీలలను తెలుసుకున్నవాడే ఈ శరీరం వదిలిన పిదప మళ్ళీ నా సన్నిధికి చేరుకుంటాడు అని చెప్తున్నారు. కరెక్ట్. సో మనము ఇక్కడ జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ తీసుకుంటూ ఉన్నాం. మరి దీని నుండి బయటపడాలి, ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రం నుండి బయటపడాలి అంటే మనకున్నది ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం. సో ఈ శ్లోక అది చెప్తుంది అనమాట. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. వేత్తి తత్వతః అంటే తత్వం ప్రకారం భగవంతుని యొక్క జన్మ గురించి కర్మ గురించి ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళకే నైతి మామేతి సో అర్జున. సో ఏంటంటే త్యక్వాదేహం పునర్జన్మ, మళ్ళీ పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు అని చెప్పి ఈ శ్లోకాలు చెప్తున్నారు. ఓకే, మరి భగవంతుని గురించి తెలుసుకోవడానికి మార్గం ఏంటి? పోనీ ఈ శ్లోకాలో ఏదైతే తెలుసుకోవాలంటున్నారో దీనికి ఏమన్నా ఛాలెంజెస్ ఉన్నాయా, ఏమన్నా మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా అనేది మనకి 4.10 శ్లోక మనకి ఫోకస్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ శ్లోకాలో భగవంతుని గురించి జన్మ కర్మ తెలుసుకోవాలన్నారు. తెలుసుకుంటాం బానే ఉంది, కానీ తెలుసుకోవడానికి ఏమన్నా అవరోధాలు ఉన్నాయా అది మనకి 4.10 శ్లోక చెప్తుంది అనమాట. 4.10 శ్లోక చదువుదాం. నేను చెప్తా మాతాజీ. మీరు 4.9 గురించి చెప్తా అంటున్నారా? 10 చెప్తామన్నారు. 4.10 చదువుతానంటున్నారా? ఓకే, నేను ఒకసారి శ్లోక చదివించాక మీకు ఛాన్స్ ఇస్తాను మాతాజీ. ఓకే, సో నాతో పాటు రిసైట్ చేయండి. వీతరాగ భయ క్రోధ, వీతరాగ భయ క్రోధ, వీతరాగ భయ క్రోధ, వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః, మన్మయా మన్మయా మాముపాశ్రితాః, బహవో జ్ఞాన తపసా, బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః, పూతా మద్భావమాగతాః, వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః, వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః, బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః, బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః, వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః, బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః, వీతరాగ భయ క్రోధ మన్మయా మాముపాశ్రితాః, బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః, ఎవరైనా చదువుతారా శ్లోక? చదువుతాను. ఇందాక ఒక మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు కదా, చదువుతారని. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, చదవండి. ధన్యవాద ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ. హరే కృష్ణ.
వీతరాగా భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. లక్ష్మీ వల్లంపాటి మాతాజీ ఇంకొకసారి శ్లోక చదవండి, నెక్స్ట్ అనువాదంకి వెళ్ళిపోదాం. Yes. వీతరాగా భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనువాదం. థ్యాంక్ యూ. వేరే వాళ్ళకి ఇద్దాం మాతాజీ ఛాన్స్ అనువాదం. మోహినీదేవి మాతాజీ అనువాదం చేయండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. రాగము భయము క్రోధము నుండి విడివడి నాయందు సంపూర్ణంగా ముగ్ధులై నన్ను శరణజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులే నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషా మాతాజీ భాష్యం చదవండి. భాష్యం పెద్దది ఇది, సో మీరు కొంచెం చదివాక వేరే మాతాజీ కూడా ఛాన్స్ ఇద్దాం. సో ఇద్దరు చదువుతాం. హరే కృష్ణ. ఉషా మాతాజీ ఉన్నారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ భాష్యం చదవండి. భాష్యంపై శ్రీల ప్రభుపాద పైన వర్ణింపబడినట్లు లౌకిక వ్యవహారములలో అధికముగా నిమగ్నమైన వానికి పరతత్వం యొక్క సాకార స్వభావమును అవగాహన చేసుకునుట అసాధ్యము. దేహాత్మ భావన యందు మునిగిన జనులు సాధారణముగా భౌతికత్వము నందే మునిగి ఉన్నందున పరతత్వము ఏ విధముగా సాకారమై ఉన్నదో అవగతము చేసుకునుట అసంభవమగును. అట్టి లౌకికవాదులు నాశము లేనట్టే జ్ఞానానంద రూపమైనట్టే ఆనంద స్వరూపమైనట్టి ఒక ఆధ్యాత్మిక దేహం గలదే ఊహింపనైనా ఊహింప జాలరు. భౌతిక భావన యందు దేహము నశించునదే అజ్ఞానపూరితమై పూర్తిగా దుఃఖపూరితమై ఉన్నది. కనుకనే భగవానుని రూపమును గూర్చి ఎవరైనను తెలిసినప్పుడు సాధారణముగా సామాన్య జనులు అట్టి దేహ భావననే మనసులో ఊహించుకుందురు. అట్టి లౌకిక వ్యక్తులకు భౌతికమైన విశ్వరూపమే పరతత్వము. కనుకనే పరతత్వమును నిరాకారమని భావింతురు. అంతేకాకుండా అట్టి లౌకికవాదులు భౌతిక విషయ భావనలో నిరాకారమని పూర్తిగా మునిగి ఉన్నందున ముక్తిని పొందిన పిదప కూడా తమ వ్యక్తిత్వము వ్యక్తిగతము మరియు సాకారమని సాకారమని తెలిపినప్పుడు మరలా రూపమును పొందుటకు వారు ఎంతగానో భయపడుదురు. కనుక వారు సహజముగానే నిరాకారము మరియు శూన్యమునందు లీనమగుటనే వాంఛించుదురు. సాధారణముగా అట్టి వారు జీవాత్మలను సముద్రమునందు లీనమగు నీటి బుడగలతో పోల్చుదురు. నీటి బుడగలు సముద్రపు నీటి యందు కలిసిపోవున్నట్లుగా ప్రత్యేక వ్యక్తిత్వం అనున్నది లేకుండా బ్రహ్మములో లీనమగుటే వారికి అత్యుత్తమ పరిపూర్ణత్వపు స్థితి అయి ఉన్నది. వాస్తవమునకు వారు ఆధ్యాత్మికతను గూర్చిన పరిపూర్ణమైన అవగాహన లేనందునే వారు ఈ విధమైన ఘోరమైన జీవన స్థితిని పొందుదురు. ఇది ఇట్లుండగా ఆధ్యాత్మిక పరిపూర్ణత్వపు స్థితిని గూర్చి ఏమాత్రము ఎరిగిన వారు కూడా అనేక మంది కలరు. పెక్కు సిద్ధాంతముల చేతను తాత్విక కల్పనలకు సంబంధించిన అనేక విరుద్ధ వాదముల చేతను విసిగి లేక కోపముతో వారు పరమైన కారణమేదియూ లేదనియూ చివరికి సమస్తము శూన్యమేనని మూర్ఖముగా నిర్ధారింతురు. అట్టి వారు జీవితమున రోగగ్రస్త స్థితి అందున్నట్టు వారు కొందరు భౌతికత్వం నందు ఆసక్తులై ఆధ్యాత్మిక జీవితం నందు ఆసక్తిని చూపరు. కొందరు పరబ్రహ్మం నందు లీనము కాగోరుదురు. మరికొందరు నిరాశతో సర్వ విధములైన తాత్విక భావన కల్పనల పట్ల క్రోధమును భూని దేనిని కూడా విశ్వసింపగా చివరికి మాదక ద్రవ్యములను ఆశ్రయించి వాటి ద్వారా కలిగి మత్తునే కొన్ని మార్లు ఆధ్యాత్మిక అనుభూతిగా భావించరు. ఈ విధమైన ఆధ్యాత్మిక జీవితం పట్ల నిర్లక్ష్యము, ఆధ్యాత్మిక వ్యక్తిత్వం పట్ల భయము, జీవితం నందలి నిరాశ వలన కలిగేది
శూన్య భావమును 3 రకములైన భౌతిక ప్రపంచాసక్తిని మానవుడు త్యజింపవలెను. భౌతిక జీవితమునకు సంబంధించిన లౌకిక భావనతో కూడిన ఈ 3 దశల నుండి భయపడుటకు మానవుడు ప్రామాణిక బయటపడుటకు ఆధ్యాత్మిక మాతాజీ బయటపడుటకు బయటపడుటకు మానవుడు ప్రామాణిక ఆధ్యాత్మికాచారుని మార్గనిర్దేశమునందు భగవానుని సంపూర్ణముగా శరణు పొంది ఆధ్యాత్మిక జీవితమునకు సంబంధించిన నియమ నిబంధనలను క్రమశిక్షణతో అనుసరింపవలెను. అట్టి ఆధ్యాత్మిక జీవితమునందలి చివరి స్థితియే భావము లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమగా పిలువబడును. థ్యాంక్ యూ భక్తి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. రాణి మాతాజీ నెక్స్ట్ చదివేసేయండి. భక్తియుక్త సేవా శాస్త్రమును బోధించు భక్తి రసామృత సింధువు 1.4.15.16 ఈ క్రింది విధముగా చెప్పుచున్నది. అదౌ శ్రద్ధా తతః సాధు సంగో ధా భజన క్రియా తతో అనర్థ నివృత్తి స్యాత్ తతో నిష్ఠా రుచిస్తతః అదాసక్తిస్తతో భావస్తతః ప్రేమాభ్యుద ఇచ్చితి. సాధకానామయం ప్రేమం ప్రాదుర్భావే భవేత్ క్రమః. ఆరంభ దశలో మానవుడు ఆత్మానుభూతిని గూర్చిన ప్రాథమిక కోరికను కలిగి ఉండవలెను. అట్టి కోరిక ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందిన భక్తులతో సాంగత్యము చేయుటక యత్నించు స్థితికి అతనిని కొనిపోవును. పిదప ఆధ్యాత్మికోన్నతుడైన ఆధ్యాత్మికాచార్యుని నుండి మంత్రదీక్షను పొందును. అతని ఆదేశములను అనుసరించి సాధకుడు భక్తియుక్త సేవా విధానమును ఆరంభించును. ఆ విధముగా ఆధ్యాత్మికాచార్య నిర్దేశములను అనుసరించి భక్తియుక్త సేవను నిర్వహించుట ద్వారా అతడు అన్ని రకములైన భౌతికాసక్తుల నుండి విముక్తిని పొంది ఆత్మానుభూతి విషయమున నిష్ఠని అనగా స్థిరత్వమును సాధించును. తదుపరి అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని గూర్చి శ్రవణము చేయుటయందు రుచిని అలవరుచుకొనును. ఆ రుచి అతనిని కృష్ణ చైతన్యమునందు మరింత అధికముగా ఆసక్తిని చేసి పరిపక్వ భావ స్థితికి లేక శ్రీకృష్ణ భగవానుని దివ్య ప్రేమయందలి తొలి దశకు గొనిపోవును. భావ స్థితియందలి పరిపక్వమే నిజమైన ప్రేమ అనబడును. ఈ యథార్థమైన భగవత్ ప్రేమయే మానవ జన్మ యొక్క అత్యున్నత పరిపూర్ణత్వపు స్థితి. అట్టి ప్రేమ స్థితి యందే భగవానుని పట్ల నిరంతర ప్రేమయుక్తమైన సేవ కొనసాగగలదు. కనుకనే ఆధ్యాత్మికాచార్యుని నిర్దేశము అనుసరించి చేయబడు క్రమానుగతమైన భక్తియుక్త సేవ ద్వారా మానవుడు సమస్త భౌతిక ఆసక్తుల నుండి ఆధ్యాత్మిక వ్యక్తిత్వము పట్ల గల భయము నుండి శూన్యవాదపు ఫలితముగా కలిగిన నిరాశ నుండి విముక్తి నుండి అత్యున్నత స్థితిని సాధింపవచ్చును. అంత్యం అతడు భగవద్ధామమును పొందును. హరి కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. సో ముందు శ్లోకాలు అనుకున్నట్లు మనకి భగవంతుని యొక్క జన్మ కర్మ గురించి తెలియాలి. అయితే జన్మ కర్మ గురించి తత్వతః తెలియడానికి మనకి 3 ఆటంకాలు ఉన్నాయన్నమాట. అది ఏంటి అనేది ఈ శ్లోకాలో చెప్తున్నారు. సో ఏమంటున్నారు? రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణుజొచ్చిన కారణముగా పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. సో వేటి నుండి విడివడాలని చెప్తున్నారు కృష్ణ ఇక్కడ అంటే రాగము నుంచి, భయము నుండి, క్రోధం నుండి. సో ఈ 3 మనకి అబ్స్టకల్స్ అన్నమాట. సో ఈ 3 నుంచి మనం విడివడితే అంటే వీటి నుంచి మనం దూరంగా ఉండగలిగితే ఏమవుతుంది? అప్పుడు భగవంతుని యందు సంపూర్ణంగా ముగ్ధులై ఉంటామన్నమాట. అప్పుడు
శరణుజొచ్చడం, భగవంతుని యొక్క శరణు వేడుకోవడం అనేది ఈజీ అవుతుంది. అండ్ ఏం చెప్తున్నారు, ఇంతకుముందు ఇదే మార్గాన్ని పలువురు వ్యక్తులు ఫాలో అయ్యి నా నా యందు దివ్య ప్రేమని పొందారు. సో అర్జునకి చెప్తున్నారనమాట, అర్జున, నా జన్మ గురించి కర్మ గురించి తెలుసుకుంటే నువ్వు మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ జన్మ గురించి కర్మ గురించి తెలుసుకోవడానికి నీకున్న 3 ప్రాబ్లమ్స్ ఏంటి అంటే రాగము, భయము, క్రోధము. వీటి నుండి విడివడితేనే, ఎంతో మంది వీటి నుండి విడివడి నా యొక్క ప్రేమని పొందారు, నా శరణుజొచ్చి నా యొక్క దివ్య ప్రేమని పొందారు. సో నువ్వు కూడా వీటి నుండి విడివడాలి అని చెప్పి అర్జునకి చెప్తున్నారు. అండ్ అర్జునుడి మాధ్యమంగా మనందరికీ కూడా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాగము అంటే దేని గురించి రాగం అని చెప్తున్నారు అంటే, చాలా మందికి భౌతిక జీవితం పైన ఎంత ఆసక్తి ఉంటుంది అంటే, దే ఆర్ కంప్లీట్‌లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అన్నమాట. అంటే ఈ శరీరమే నేను అన్న భావన చాలా ఉండిపోతదన్నమాట. అసలు ఆత్మ అనేది ఒకటుంది. ఆత్మ భగవంతుని యొక్క అంశ. సో, భగవంతుని గురించి తెలుసుకోవడం నా కర్తవ్యం అనేది అస్సలు తెలియదన్నమాట. సో, ఎంత మమేకం అయిపోతారంటే ఈ శరీర భావనలో, సో, దీనిపైన చాలా రాగం ఉంటుంది. అంటే చాలా అటాచ్‌మెంట్ ఉంటుందన్నమాట. సో, ఆలోచించండి, ఎవరికైతే శరీరం పైన ఎక్కువ అటాచ్‌మెంట్ ఉంటుందో వాళ్ళకి భగవంతుని శరణు పొందాలి అన్న కోరిక ఉంటుందా? ఉండదు మాతాజీ. ఉండదు. సో, రాగం అనేది ప్రాబ్లమ్ అన్నమాట. సో, దేనిపైన రాగం అంటే మన శరీరం. నేను ఈ శరీరమే నేను. సో, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళే నా వాళ్ళు అన్న భావన ఎప్పుడైతే బాగా నాటుకుపోతుందో, ఆ రాగం, ఆ అటాచ్‌మెంట్ అనేది మనకి భగవంతుని గురించి తెలుసుకోవడానికి మనకి ప్రాబ్లమ్ అవుతుందన్నమాట. ఓకే. సో, ఇది రాగము. అండ్ ఇంకొకటేంటి అంటే భయం అన్నమాట. భయం అంటే ఏంటంటే, చాలా మందికి ఈ బాడీ అంటే ఇప్పుడు చూడండి, ఈ బాడీ ఏదో రోజు అంతమైపోతుందా? అంతమైపోదా? అంతమైపోతది మాతాజీ. అంతమైపోతుంది. అండ్ ఈ బాడీలో ఉన్నప్పటి నుంచి మనకి కష్టాలు, బాధలు, రోగాలు, రొప్పులు ఇవేనా కాదా? అవును అవును ఇవే మాతాజీ. మాతాజీ. ఒకవేళ మనము ముక్తి పొందాక కూడా మనం శరీరం తీసుకుంటాము అంటే, ఆ ఫీలింగ్ అనేది ఎలా చూస్తారంటే చాలామంది, అమ్మో! మళ్ళీ నేను విడిగా ఉండకూడదు. నేనిట్లా విడిగా ఉంటే నాకీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. అంటే నేను మళ్ళీ చనిపోవాల్సొస్తదేమో, నేను మళ్ళీ బాధలు పడాల్సొస్తదేమో అన్న భావన ఉండి చాలామంది ఏమనుకుంటారంటే, ఇండివిడ్యుయాలిటీ అంటే మనం విడిగా ఉండాల్సొస్తుంది. ఇండివిడ్యుయల్‌గా ఉండాల్సొస్తుంది అన్న ఫీలింగే చాలా మందికి భయం కలిగిస్తదనమాట. సో, అలాంటి వాళ్ళేమనుకుంటారు తెలుసా? నేను ఇండివిడ్యుయల్‌గా ఉండకూడదు. నేను భగవంతునితో మమేకమైపోవాలి, కలిసిపోవాలి అనుకుంటారనమాట. సో, ఇట్లాంటి భావన ఉంటుందా? ఉండదా? చాలా మందికి ఇస్కాన్‌లోకొచ్చాక మనకు తెలుస్తుంది గానీ, మనం ఎప్పుడూ సెపరేట్‌గానే ఉంటాము. భగవంతుడు సెపరేట్‌గానే ఉంటారు. సో, ఈ విషయం అనేది మనకి కరెక్ట్ భగవద్గీత అర్థమైన వాళ్ళే తెలుసుకుంటారు గానీ, చాలా మంది భావన ఎలా ఉంటుంది అంటే, నేను చనిపోతే భగవంతునితో ఐక్యమైపోవాలి. ఐక్యమైపోతే నా ప్రాబ్లమ్స్ అన్నిటికి ఫుల్ స్టాప్ పడిపోతుంది అనుకుంటాం. కానీ, దట్ ఈస్ ఎ ఫాల్స్ థింగ్ అనమాట. అందుకనే చాలా మందికి ఇట్లా ఐక్యమైపోయే కాన్సెప్టే తెలుసు కాబట్టి, నువ్వు తర్వాత కూడా అంటే నువ్వు భగవద్ధామానికి వెళ్ళాల్సొచ్చినా కూడా నువ్వు విడిగా ఉండాల్సొస్తది అంటే చాలా భయపడతారనమాట. అమ్మో! నాకలా వద్దు, నేను భగవంతునితో ఐక్యమైపోవాలి అనుకుంటూ ఉంటారనమాట. సో, అందుకనే ఏమైద్ది, నువ్వు విడిగా ఉండాలి అంటే మనకి ఇండివిడ్యుయాలిటీ ఉంటుంది అంటే వాళ్ళకి భయం వేస్తదనమాట. కానీ మీరు చూడండి, మనం ఇస్కాన్‌లోకొచ్చాక మనం టీచింగ్స్ తెలుసుకున్నప్పుడు ఏమైతది అంటే, లిబరేషన్ అంటే ఏంటంటే, ముక్తి పొందడం అంటే భగవంతునితో ఐక్యం అవ్వడం కాదు. భగవంతుని యొక్క సేవని మన యొక్క ప్రథమ కర్తవ్యంగా పెట్టుకోవడమే ముక్తి పొందడం అన్నమాట. సో, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ ఎప్పుడైనా మీకు ఈ కాన్సెప్ట్ చెప్పారనుకోండి, మనం ఈ మార్గాన్ని తీసుకోండి. మీరు జస్ట్ ఇంక భగవంతునితో కలిసిపోవడమే. మీరు భగవంతుడు ఒక్కడైపోతారు అన్న ఫీలింగ్ మాత్రం కరెక్ట్ కాదనమాట. అసలు అది ఇన్‌కంప్లీట్ అన్నమాట. అలా వెళ్ళాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఎప్పుడు కూడా ఉంటాము, భగవంతుని సేవకులుగా ఎప్పటికి గూడా ఉంటాము. ఇక్కడున్న భగవంతుని సేవకులుగా ఉండాలి. భగవద్ధామానికి వెళ్ళినా కూడా భగవంతుని సేవకులుగా ఉండాలి. అంతేకాని నేనిక్కడ కష్టాలు పడుతున్నాను. సో, నేను మళ్ళీ తర్వాత గూడా మళ్ళీ శరీరం తీసుకొని కష్టాలు పడాలి అన్న భావన ఆహ్, ఉండడం వల్ల భయమేస్తదనమాట. కానీ గుర్తుపెట్టుకోండి, మనం భగవద్ధామానికి వెళ్తే, మనం భగవంతునితో ఐక్యం అవ్వకపోయినా కూడా మనకి దొరికే శరీరం ఎలాంటిదుంటుంది తెలుసా? సచ్చిదానంద శరీరం ఉంటుందనమాట. సో, కృష్ణది ఎలాంటి శరీరం చెప్పండి? సచ్చిదానంద శరీరం.
సో మనం కూడా తిరిగి మనం సేవ చేసి ఇక్కడ భగవంతుని భక్తి చేయడం వల్ల భగవద్ధామానికి వెళ్ళినప్పుడు మనకి కూడా సచ్చిదానంద శరీరం వస్తుంది. మరి సచ్చిదానంద శరీరానికి ఆ జన్మ, మృత్యు, జరా, వ్యాధి ఇట్లాంటివి ఉంటాయా? ఉండవు మాతాజీ. ఉండవు. సో మనం అక్కడ భగవద్ధామానికి వెళ్ళిన భగవంతునితో లిబరేషన్ అన్న మాట, ముక్తి అన్న మాట చెప్పినా కూడా మనం విడిగానే ఉంటాం. భగవంతుడు విడిగా ఉంటారు, మనం విడిగా ఉంటాం. 2 మమేకం అవ్వడం ఉండదన్నమాట. మమేకం అయ్యేది ఏదన్నా ఉంది అంటే భగవంతుని యొక్క ఇంట్రెస్ట్, మన ఇంట్రెస్ట్ ఒకటైద్ది. మనము భగవంతుడు ఒకటవ్వరన్నమాట. సో చాలా మందికి ఈ కాన్సెప్ట్ తెలియక ఏమనుకుంటారంటే తర్వాత కూడా ముక్తి పొందాక కూడా నేను విడిగా ఉండాలా? అమ్మో! నాకు చాలా భయమేస్తుందది. అట్లా ఉండకూడదు. సో నేను భగవంతునితో కలిసిపోవాలి అనుకుంటారనమాట. సో ఇది భయము. రాగం ఏంటి చెప్పండి? దేహం అనే భావనలో మనం ఉండడం రాగము మాతాజీ. దేహ భావనలో ఉండడం వల్ల చాలా మమకారం ఉంటుందన్నమాట దీని గురించి. సో భగవంతుని యొక్క శరణు పొందలేమనమాట. అండ్ భయం ఏంటి చెప్పండి? మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇండివిడ్యువల్ గానే ఉంటావేమో అనే ఒక భయం మాతాజీ. ఇండివిడ్యువల్‌గా ఉంటామన్న భయం ఉంటుంది. కానీ ఇండివిడ్యువల్ గానే ఉంటాము. ఎందుకు ఆ భయం ఉంటుందంటే కొంతమందికి ఇక్కడ ఏవైతే బాధలు మనం అనుభవించామో, ఈ శరీరం ఉండడం వల్లనే గదా అనుభవించాము. తర్వాత గూడా నేను ఇండివిడ్యువల్‌గా ఉండకూడదు. నేను భగవంతునితో కలిసిపోవాలి అన్న ఇది ఉంటుందన్నమాట. అది కరెక్ట్ కాదు. అది ఇన్‌కంప్లీట్ అన్నమాట. అందుకనే చాలామంది నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలి, నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలి, నిరాకార బ్రహ్మమే అల్టిమేట్ అనుకుంటారు. కానీ భక్తిలోకొచ్చాక మనకు తెలుస్తుంది నిరాకార బ్రహ్మం అల్టిమేటా? సాక్షాత్తు భగవంతుడైన కృష్ణుడు అల్టిమేటా? ఏది చెప్పండి? సాక్షాత్ శ్రీకృష్ణుడు అల్టిమేట్. అల్టిమేట్. సో మరి మన పొజిషన్ ఏంటి? నిరాకార బ్రహ్మంలో కలిసిపోవడమా? ఏం చేయడం మరి మన పొజిషన్? అక్కడికి వెళ్ళి ఇండివిడ్యువల్ గా ఉంటే సేవ చేయడం మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. సో గుర్తుపెట్టుకోండి. జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస. సో జీవుని యొక్క స్వరూపం ఎప్పటికీ కూడా భగవంతుని యొక్క సేవకుడు. భగవంతునిలో కలిసిపోవడం అనేది జీవుని స్వరూపం కానే కాదనమాట. అందుకనే చాలా మంది ఈ భయం అనేది ఉంటుంది. సో నిరాకార బ్రహ్మంలో కలిసిపోవాలని చేస్తారు. నిరాకార బ్రహ్మంలో వెళ్లి ఉంటారు. కానీ ఏమైతది తెలుసా? కొంతకాలం ఉన్నాక వాళ్ళు అక్కడ ఉండలేరనమాట. ఎందుకంటే మనం ఏం యాక్టివిటీ చేయకుండా ఉండగలమా? ఉండలేం మాతాజీ. ఏదో కర్మ భౌతికంగా ఉన్నప్పుడు చేస్తుంటాం. కృష్ణుడి దగ్గర సేవ చెయ్యాలి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఏదో ఒక యాక్టివిటీ మనం చేస్తూనే ఉండాలి. భక్తి లేనప్పుడు భౌతికంగా నా ఇంద్రియాలని నేను తృప్తిపరచుకోవడానికి ఏదో ఒక యాక్టివిటీ చేస్తుంటాను. భక్తిలోకొచ్చాక భగవంతుని యొక్క ప్రీత్యార్థం భగవంతునికి ఏది చేస్తే భగవంతుని తృప్తి కలుగుతుందో ఆ యాక్టివిటీస్ చేస్తుంటాను. సో, యాక్టివిటీ అనేది కామన్ అనమాట. కానీ నిరాకార బ్రహ్మంలో కలిసిపోయిన వాళ్ళు ఏమైనా యాక్టివిటీ చేస్తారా? చెయ్యరు మాతాజీ చేయరు వాళ్ళు. చేయలేరు. ఎందుకంటే కలిసిపోయి ఉన్నారు కదా! సో, అక్కడ చేయడానికి ఇంకేమీ లేదు. సో, వాళ్ళకి తపనుంటదనమాట. నేను చెయ్యాలి, చెయ్యాలి, చెయ్యాలి అన్న తపన ఉండడం వల్ల మళ్ళీ తిరిగి వాళ్ళు ఈ భూప్రపంచానికి రావాల్సుంటది. సో, తిరిగి ఈ భూప్రపంచానికొచ్చి మళ్ళీ వాళ్ళు ఏవో సేవా కార్యక్రమాలనేవి చేసి భగవంతుని గురించి తెలుసుకొని, అప్పుడు భక్తి గురించి తెలుసుకొని, భగవత్ సేవ అనేది చేసుకుంటూ తిరిగి భగవద్ధామానికి వెళ్ళి అక్కడ కూడా పర్సనల్‌గా సేవలందించడం జరిగిద్దనమాట. సో, ఈ భయం అనేది ఉంటుంది కొందరికి. ఇంకొకటి ఏంటి తెలుసా? ఇంకో కేటగరీ క్రోధం అనమాట. క్రోధం అంటే ఏంటి అంటే, చాలా ఫిలాసఫీస్ అండ్ చాలా థియరీస్ తెలుసుకోవడం వల్ల అసలు నిజమేంటి అన్నది తెలియక ఇన్ని దారులు తెలుసుకొని వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఉంటారనమాట. చాలా విసుగెత్తిపోయి ఉంటారు. సో, వాళ్ళకి ఈ స్పిరిచ్యుయాలిటీ అంటేనే ఒక కోపం వచ్చేస్తదనమాట. సో, ఏంటంటే రైట్ పాత్ అనేది తెలియక మల్టిపుల్ ఫిలాసఫికల్ స్పెక్యులేషన్స్ చాలా తత్వాలనేవి విని, విని తెలుసుకొని అసలు నిజమేంటో తెలుసుకోక వాళ్ళకి విసుగెత్తిపోయి కోపంలో ఉంటారనమాట. వీళ్ళేం జేస్తారు అంటే, వీళ్ళు మత్తు పదార్థాలకి బానిసలైపోయి, సో, మత్తు పదార్థాలు స్వీకరించినప్పుడు ఒక లెవెల్ ఆఫ్ కాన్షియస్‌నెస్ ఉంటది. అవునా కదా? ఒక మత్తులో తూలుతూ ఉంటారు కదా వాళ్ళు. అవును మాతాజీ. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏదైతే భావన కలుగుతుందో, అదే అల్టిమేట్ అనుకుంటూ ఉంటారనమాట. అంటే స్పిరిచ్యువల్‌గా ఉండడం, ఆధ్యాత్మికంగా ఉండడం అంటే ఏంటి అంటే, మత్తు పదార్థాలు స్వీకరించి అప్పుడు ఏదైతే మన చేతన అలా తేలుతూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుందో, అదే అల్టిమేట్ అనుకుంటూ ఉంటారు. సో, ఈ కేటగరీ ఏంటి అంటే కోపం అనమాట. సో, డిఫరెంట్ తత్వాలనేవి తెలుసుకొని వాళ్ళకి విసుగెత్తిపోయి కోపం వచ్చేస్తది. వాళ్ళు ఈ దారిని తీసుకుంటారనమాట. సో, 3 కేటగరీస్ అనమాట. సో, రాగము భౌతిక ఆహ్, శరీరం పైన మమేకం అయిపోయి ఉండడము. సో, వీళ్ళు భగవంతుని శరణు పొందలేరు. అండ్ భయము. సో, నేను తర్వాత కూడా ఇండివిడ్యుయల్‌గా ఉండాలి. సో, నా ఉనికి ఉంటుంది తర్వాత కూడా అని తెలుసుకొని భయపడే వాళ్ళుంటారు.
వీళ్ళు కూడా భగవంతుని శరణు పొందలేరు. సో పరబ్రహ్మంలో ఐక్యమైపోవాలనుకుంటారు గానీ, భగవంతుని శరణు పొంది భగవత్ సేవ చేయాలి అని వీళ్ళుండరనమాట. వీళ్ళొక కేటగరీ. మూడో కేటగరీ ఏంటి అంటే, అసలు ఏది నిజమో తెలియక ఆ అయోమయంలో, అస్తవ్యస్త స్థితిలో వాళ్ళేంటి అంటే, ఈ మత్తు పదార్థాలకి, ఈ ఇంటాక్సికేషన్ వీటికి బానిసైపోయి వీళ్ళు కూడా భగవంతుని శరణు పొందరనమాట. సో, ఈ మూడిటి నుంచి బయటికొచ్చి మనము భగవంతుని శరణు పొందినప్పుడే భగవంతుని పైన ప్రేమ అనేది మనకి కలుగుతుంది అని చెప్పి ఈ శ్లోకాలో చెప్తున్నారు. అయితే మరి ఈ మూడిటి నుండి బయటికి రావాలంటే మార్గం ఏంటో కూడా తెలియాలా కాదా చెప్పండి? అవును. తెలియాలి తెలియదు మాతాజీ. మాతాజీ. సో, దానికి మనకి ఈ పర్పోర్ట్‌లో లాస్ట్ పారాగ్రాఫ్‌లో చెప్తున్నారనమాట. ఏంటి అంటే, మనము ఆధ్యాత్మికాచార్యుడిని స్వీకరించి, ఆధ్యాత్మికాచార్యుని శరణు పొంది, ఆయన చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవుతూ ఉంటే, మెల్లిమెల్లిగా మనం భగవంతుని యొక్క ప్రేమ స్థితికి చేరుతాము అంటారు. సో, ఈ శ్లోకాలో మనకి భక్తి రసామృత సింధులో ఒక రిఫరెన్స్ ఇచ్చి, అందులో 9 స్టేజెస్ ఆఫ్ భక్తి చెప్తారు. సో, భక్తిలో మనకి 9 స్టేజెస్ ఉంటాయన్నమాట. సో, మనం ఇక్కడుంటే భక్తిలో, మనం చేరాల్సిన స్టేజ్ ఇక్కడుంటుందన్నమాట. అయితే ఈ మెట్లనేవి 9 ఉంటాయనుకోండి. సో, ఈ 9 స్టేజెస్ ఆఫ్ భక్తి ఏంటి అంటే, ఫస్ట్ ఆదో శ్రద్ధ. అంటే మనకి ఇనీషియల్ ఫెయిత్ ఉండాలన్నమాట. సో, కొంచెమైనా విశ్వాసంతో మొదలుపెట్టాలి. ఓకే. అసలు భగవంతుడున్నాడు. నాకొక పర్పస్ ఉంది నా లైఫ్‌కి అన్న ఒక విశ్వాసం, ఒక జిజ్ఞాస అనేది కలగాలన్నమాట. అది ఫస్ట్ స్టెప్. తర్వాత ఏంటి అంటే సాధు సంఘ. సో, ఎవరైతే సాధువులు ఉంటున్నారో, భక్తులు ఉంటున్నారో వాళ్ళ సాంగత్యంలోకి రావాలి. అండ్ మూడోది ఏంటి అంటే భజన క్రియ. సో, స్పిరిచువల్ మాస్టర్ ఆధ్యాత్మిక ఆచార్యుని యొక్క నుండి దీక్షని తీసుకొని మనము భగవంతుని యొక్క నామం జపించడం అనేది మొదలు పెట్టాలన్నమాట. అది భజన క్రియ. భజన చేయడం మొదలు పెట్టాలి. భగవంతుని స్తుతించడం, కీర్తించడం, భగవంతుని గురించి వినడం అనేది మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ఈ స్టేజ్‌కొస్తామో, ఫోర్త్ స్టేజ్ ఏంటి అంటే అనర్థ నివృత్తి. సో, భజన మనం జపం చేసే కొద్దీ, భజన క్రియ ఇది చేసే కొద్దీ ఏమైతది మనలో? అనర్థ నివృత్తి. మనలో ఉన్న అనర్థాలనేవి నివృత్తి జరిగే స్టేజ్ జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అనర్థ నివృత్తి అంటే మనకి ఎన్ని అనర్థాలున్నాయి తెలుసా ఎవరికైనా? 6 అనర్థాలంటారు. చెప్పగలరా? కామ, క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. యెస్. సో, గుర్తుపెట్టుకోవాలి. అనర్థాలంటే వెంటనే చెప్పేయాలి. 6 అనేవి మనలో ఉన్న ప్రాబ్లమ్స్ అనర్థాలన్నమాట. సో, మనం భజన చేసే కొద్దీ, జపం చేసే కొద్దీ ఏమవుతుంది? ఈ అనర్థాలనేవి మెల్లిమెల్లిగా తొలగిపోతూ ఉంటాయా? అవ్వవా? తొలగిపోతాయి మాతాజీ. సో, భజన క్రియ చేసే కొద్దీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అనర్థ నివృత్తి. మనలో ఉన్న అనర్థాలన్నీ నివృత్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ స్టేజ్ కొంచెం డిఫికల్ట్ స్టేజ్ అన్నమాట. ఇప్పుడు మనందరం కూడా అనర్థ నివృత్తిలోనే ఉంటాం. ఎందుకంటే మనకి ఆ శ్రద్ధ ఉంది. మనం ఏం చేస్తున్నాం? భక్తుల సాంగత్యంలోకొచ్చాము. మనకి శ్రీల ప్రభుపాదులు వారు చెప్పారు 16 మాలలు జపించాలి అని చెప్పి. సో, 16 మాలలు భజన క్రియ అనేది చేస్తూ ఉన్నాం. సో, మనం ఇప్పుడు ఏ స్టేజ్‌లో ఉన్నాం? అనర్థ నివృత్తిలో ఉన్నామన్నమాట. మనందరిలో అనర్థాలనేవి ఉన్నాయి. వాటి నివృత్తి కోసం మనం ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవుతూ ఉన్నాం. అయితే ఈ ప్రాసెస్ ఇక్కడ కష్టంగా ఉంటుంది. మనకి ఎవ్రీడే చాంటింగ్ చేయడం, ఎవ్రీడే క్లాసెస్ వినడం, ఎవ్రీడే భగవద్గీత, భాగవతం శ్రవణం చేయడం, చదవడం ఇట్లాంటివన్నీ ఈజీగా అనిపిస్తున్నాయా? కష్టంగానే అనిపిస్తున్నాయా కొంచెం? ఈజీగా అనిపిస్తున్నాయి మాతాజీ. అంటే ఎవ్రీడే ఈజీగా ఉంటుందా? ప్రతిరోజు కూడా అంతే ఇంట్రెస్ట్‌తో, అంతే మూడ్‌తో మనం జపం చేయాలి అన్న ఫీలింగ్ ఉంటదా? జపం చేయడం అంటే లేదు అంత మాతాజీ. ఉండదు ఒక్కొక్కసారి మాతాజీ. కష్టంగానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, మనకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. మనం ఎప్పుడైతే మంచిగా క్లాస్ విని, మంచిగా ఏదన్నా తెలుసుకున్నామంటే, ఆ రోజు జపం చేయాలి అన్న కోరిక ఉంటుంది. అలా కాదు కొంచెం భౌతికంగా ఏవో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చేసాయనుకోండి, జపం పైన మనకంత ఫోకస్ ఉంటదనమాట. సో, ఈ స్టేజ్ అంటే అనర్థ నివృత్తిలో ఇది కామన్ అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి ఇలానే ఉంటుంది. సో, మెల్లిమెల్లిగా ఈ స్టేజ్‌లో ముందుకెళ్ళే కొద్దీ ఏమైతది అంటే, మనం మనలో అనర్థాలన్నీ నివృత్తి అయ్యి, నెక్స్ట్ మనం నిష్ఠ స్టేజ్‌కి వెళ్తామనమాట. అంటే నిష్ఠ అంటే ఏంటంటే, ఇంకా స్ట్రాంగ్ ఫెయిత్ అన్నమాట. నేను ఏదేమైనా సరే ఇంక చేయాల్సిందే. సో, ఇందులో తిరుగులేదు. ఇప్పుడు అందుకనే భక్తిలో కొంచెం ఇనీషియల్‌గా వచ్చిన వాళ్ళేంటంటే, ఒకరోజు చేస్తాం, ఒకరోజు చెయ్యం, ఒకరోజు చేస్తాం, ఒకరోజు చెయ్యం. బట్ అది ఒక తపస్యలాగా చేస్తూ ముందుకెళ్ళే కొద్దీ ఏమైతది అంటే, ఇంక మనకెవరు చెప్పక్కర్లేదన్నమాట. ఇంక మనం నిష్టగా చేసేస్తూ ఉంటాం. ఆ తర్వాత ఏమైతది అంటే, మనకి మెల్లగా రుచి వచ్చేస్తదన్నమాట. సో, ఓకే. అర్థమైందా? ఫోర్త్ స్టేజ్ అనర్థ నివృత్తి, ఫిఫ్త్ స్టేజ్ నిష్ఠ, సిక్స్త్ రుచి అన్నమాట. అంటే ఇంక రుచి రావడం మొదలైంది అంటే మనల్ని వదలమన్నా గూడా వదలమనమాట.
అంతే కదా! ఇప్పటిదాకా మనకంత రుచి తెలియడం లేదు. అనర్ధ నివృత్తిలో ఏంటంటే అప్పుడప్పుడు కృష్ణ మనకి టేస్ట్ ఇస్తారు. నామం చేస్తూ ఉంటే ఇంత బావుంటుందా అనే టేస్ట్ అనిపిస్తది. కానీ చూడండి పక్క రోజు మళ్ళీ నామం చేస్తూ ఉంటే మళ్ళీ మనకి ఫ్లాట్ అయిపోతదనమాట. అసలంత టేస్ట్ రాదు. సో, ఇప్పుడు కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి నిష్ఠ, రుచి స్టేజ్‌కెళ్ళిపోయామంటే నామం జపించే కొద్దీ ఎంత స్వీట్‌నెస్ వస్తూ ఉంటదంటే మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఉవ్విళ్ళూరుతూ ఉంటామనమాట. ఎప్పుడు జపం చేయాలి? ఎప్పుడు భగవంతుని గురించి వినాలి? ఎందుకంటే అందులో నుంచి మనకొక రస వస్తూ ఉంటది. ఒక తృప్తి, ఒక టేస్ట్ వస్తూ ఉంటదనమాట రుచి స్టేజ్‌లో. సో, ఆ ఆఫ్ కోర్స్. స్టేజ్ అయ్యాక ఆ స్టేజ్ అయ్యాక మనకి ఆసక్తి. సో, భగవంతుని పైన అటాచ్‌మెంట్ వస్తదనమాట. యెస్. నీకు భగవంతుని గురించి తెలుసుకోవాలి. సో, చూడండి ఇప్పటిదాకా ఇందాకేమనుకున్నాం మనకి భౌతికంగా ఉన్న ఆసక్తి ఈ స్టేజెస్ అనేవి ఫాలో అయితూ ఉంటే ఏమైంది ఇప్పుడు ఆసక్తి ఎవరి పైకి మారింది? భగవంతుని పైకి ఆసక్తి వచ్చేసిందనమాట. అండ్ ఆసక్తి స్టేజ్ అయ్యాక మనకేమొస్తది అంటే నెక్స్ట్ భావ. భావం అంటే ఇంక భగవంతుని పైన మనకి భావాలనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఫీలింగ్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అండ్ ఇంకా లాస్ట్ స్టేజ్ ఏంటి అంటే భగవంతుని పైన ప్రేమ కలిగిన స్టేజ్ అన్నమాట. ప్రేమ. సో, ఇవన్నీ 9 స్టేజెస్ ఆఫ్ భక్తి అంటారు. ఆదో శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, అనర్థ అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, ఆసక్తి, భావ, ప్రేమ. 9 స్టేజెస్ అన్నమాట. సో, మనం ఇదే భక్తి ప్రాసెస్‌ని ఫాలో అవుతూ, ఓపికగా మనకి మన గురువులు చెప్పింది మనం ఫాలో అవుతూ ఉంటే, భగవంతుని యొక్క ప్రేమ స్థితికి చేరగలమా? చేరలేమా? చేరగలమా మాతాజీ? సో, వి ఆర్ ఇన్ ద రైట్ ప్రాసెస్. ప్రాసెస్‌లో హ్మ్. మనం కరెక్ట్ ఉన్నాం. బట్ మనం చేయాల్సిందేంటి అంటే వైష్ణవాపరాధాలు చేయకుండా, ఎవరిని నిందించకుండా మనము ఏదైతే ప్రాసెస్ ఇచ్చారో మనకి ఏబీసీడీ వీటిని గట్టిగా పట్టుకుంటే మెల్లిమెల్లిగా ఒక్కో స్టేజ్ నుండి ఒక్కో స్టేజ్‌కి, ఒక్కో స్టేజ్ నుండి ఒక్కో స్టేజ్‌కి మనము ప్రోగ్రెస్ అవ్వడం జరిగిద్ది. సో, ఇలా మనం భగవంతుని శరణు వేడుతూ భగవంతుని యొక్క ప్రేమని పొందగలిగే స్థితికి వెళ్ళగలుగుతామనమాట. ఓకేనా? సో, ఈ శ్లోక మనకి ఇది చెప్తుంది. సో, మెయిన్ 3 ఇబ్బందులేంటి అంటే, మనం భగవంతుని గురించి తెలుసుకోకపోవడానికి 3 ఇబ్బందులేంటి చెప్పండి? రాగము, భయము, భయము, క్రోధము. క్రోధం. రాగం ఏంటి క్రోధం. అంటే, మనకి భౌతిక శరీరం పైన మనం ఇదే అన్న మమేకంతో ఏర్పడిపోయి దీనిపైన చాలా అటాచ్‌మెంట్ పెట్టుకుంటాం. అది రాగము. భయం ఏంటి అంటే, నేను విడిగా ఉండాల్సొస్తుంది. నేను ముక్తి పొందాక కూడా నాకు ఇండివిడ్యుయాలిటీ ఉంటుంది అన్న భయం ఉంటుందన్నమాట. ఎందుకంటే, ఈ శరీర భావననే అక్కడికి వెళ్ళాక గూడా చూస్తాం. సో, ఈ శరీరానికి ఇవాళ ఏవైతే లిమిటేషన్స్ ఉన్నాయో, మనం భగవద్ధామానికి వెళ్ళాక కూడా ఇండివిడ్యుయల్‌గా ఉండాలి అంటే, ఆ లిమిటేషన్స్ అక్కడ గూడా ఉంటాయి అన్న అపోహలో ఉంటామనమాట. అందుకని భయం. అందుకనే చాలామంది మన పరబ్రహ్మంతో ఐక్యమైపోవాలి అనుకుంటూ ఉంటారనమాట. అండ్ ఇంకొకటేంటి అంటే, ఏ దారి తీసుకోవాలో తెలియక కన్‌ఫ్యూజన్ ఏర్పడిపోయి, సో, అసలు సత్యం ఏంటి, పరమ సత్యం ఏంటి అని తెలియక వాళ్ళు క్రోధంతో ఉంటారు. సో, ఈ మూడిటిని విడిచిపెట్టి మనము మెల్లిమెల్లిగా భక్తి మార్గంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ, అది కూడా మనకి బోనఫైడ్ స్పిరిచ్యువల్ మాస్టర్. మనకి పరంపరలో వచ్చిన ఒక ఆధ్యాత్మిక ఆచార్యుని అథెంటిక్ ఆధ్యాత్మిక ఆచార్యుని మనం ఆయన యొక్క ఆజ్ఞల్ని మనం పాటిస్తూ ఒక్కొక్క స్టెప్ మనం ముందుకు వెళ్ళే కొద్దీ మనం భగవంతుని యొక్క శరణు పొంది భగవంతుని యొక్క ప్రేమకి పాత్రులమవుతాము అని చెప్పి చెప్తున్నారనమాట ఈ శ్లోకాలు. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? అర్థమైందా మీకు? అర్థమైంది మాతాజీ. ఓకే. ఏమైనా క్వెషన్స్ క్లియర్. ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? ఓకే. ఫైన్. సో, ఇవాళ మనకి అక్షయ తృతీయ అంటారు. మీ అందరికీ తెలిసిందే. సో, వీలైనంత భగవత్ కార్యాలు చేయండి. జనరల్‌గా మనకు అపోహ ఉంటుంది ఏంటంటే, బయట అడ్వర్టైజ్‌మెంట్స్ అంతా ఏముంటాయంటే, బంగారం కొనండి పెరిగిపోతూ ఉంటుంది, బంగారం కొనండి పెరిగిపోతూ ఉంటుంది అంటూ ఉంటారు. కానీ, ఎంత బంగారం పెరిగినా కూడా ఒక ఇసుమంత బంగారమైనా గాని మనతో పాటు వస్తుందా మనం వెళ్ళిపోయేటప్పుడు? మాతాజీ. అది మాతాజీ. రాదు మరి మాత. ఏది చేస్తే అది అక్షయమయ్యి మనతో పాటు వస్తుంది చెప్పండి? భక్తి భక్తి. మాతాజీ. ఎగ్జాక్ట్‌లీ. సో, మనం వీలైనంత భక్తియుత కార్యక్రమాలు భక్తి చేసే కొద్దీ ఏమైతది అంటే, ఇవాళ చేసేదానికి ఇంకా చాలా బెనిఫిట్ వస్తదంటారనమాట. సో, చక్కగా హరినామం జపించండి. మంచిగా శ్రద్ధగా జపించండి. సో, మీ దగ్గరున్న ధనం ఎంతో కొంత మీరు భగవంతుని యొక్క సేవలో పెట్టడానికి ఉపయోగించండి. సో, మనం
మన దగ్గర ఉన్నవి భగవంతునికి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే అవి అక్షయంగా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో మన దగ్గర టైం ఉంది. టైంని భగవంతునికి ఇవ్వడానికి చూసామనుకోండి, అది అక్షయం. అంటే క్షయం అనేది లేకుండా అది పెరుగుతూ ఉంటుంది. మన దగ్గర ధన రూపంలో ఎంతో కొంత మనం భగవంతుని సేవకి ఇవ్వగలం. అది ఇచ్చామనుకోండి, భగవంతుని యొక్క సేవ చేయడానికి మనకి రేపు పొద్దున ఆ ధనం ఇచ్చేంత కెపాసిటీ భగవంతుడు ఇస్తూ ఉంటారనమాట. సో ఇవే కదా రేపు పొద్దున మనకి ఉపయోగపడేది. సో బంగారం కొనుక్కొని మనం లాకర్లలో పెట్టుకొని అది వాటి వల్ల మనకి ఏమీ ఉపయోగం ఉండదు. రైట్? సో చారిటీ, వీలైనంత చారిటీ చేయండి. రైట్ కాజ్ కోసం చారిటీ చేయండి. భగవంతుని యొక్క భక్తి చేయండి. భక్తుల యొక్క సేవ చేయండి. ఇవి మాత్రం మనతో అక్షయంగా పెరుగుతూ ఇవి మనల్ని ఎప్పుడు కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. రేపు మనతో పాటు వచ్చేది ఏదన్నా ఉంది అంటే మనం ఇలా భక్తి చేసుకోవడం వల్ల వచ్చిన సుకృతి మాత్రమే మనతో పాటు వస్తది. సో ఇట్లాంటి కార్యక్రమాల్లో వీలైనంత మనం ఇవాళ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. మాతాజీ రికార్డు పెడతారా మాతాజీ? ఎస్ మాతాజీ, పెడతాను. థ్యాంక్ యూ మాతాజీ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కృష్ణ మాతాజీ నిన్నటికి గంగాపాల ప్రభుజీ హరే కృష్ణ మాతాజీ. Sure, ధన్యవాద మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. నిన్నటిది కూడా పెడతాను నేను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ అది నందనవనంది స్కానర్ ఏమన్నా ఉందా మాతాజీ? నేను మీకు గ్రూప్స్ లో పంపిస్తాను మాతాజీ స్కానర్ ఇవ్వాలా? ఓకేనా? లేదు అంటే మీకు నాకు ఒకసారి పర్సనల్ గా మెసేజ్ చేయండి, మీకు డీటెయిల్స్ ఇస్తాను నేను. ఓకే ఓకే మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ, నేను లక్ష్మి మాట్లాడుతున్నాను. చెప్పండి మాతాజీ. నిజాంపేటకి షిఫ్ట్ అయిపోయారు మేడం మేము కూడా. ఇప్పుడు హరి బోల్. 2-3 డేస్ నుంచి అందుకని క్లాస్ కి రావట్లేదు. అవునా? ఓకే. ఇక ఇవాళ మొదలు పెట్టాను మళ్ళీ. హరి బోల్, హరి బోల్. నైస్ మాతాజీ. ఏదైనా సేవ ఉన్నా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు, ఏం పర్వాలేదు. ఇంకా షూర్ మాతాజీ, వెరీ నైస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో కొంచెం హెల్త్ నాకు కొంచెం బాగాలేదు, అందువల్లనే నేను లాంగ్ క్లాస్ తీసుకోలేకపోతే ఇంకో శ్లోక తీసుకుందాం అనుకున్నాను కానీ బట్ ఐ కుడ్ నాట్ టేక్. ఏమనుకోకండి, రేపు క్లాస్ లో నెక్స్ట్ శ్లోక అనేది డిస్కస్ చేద్దాం. హరే కృష్ణ మాతాజీ. టేక్ కేర్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ, ధన్యవాద ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీ శ్రీ రాधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे. हरि हरि बोल. थैंक यू सो मच माता जी. हरे कृष्ण. మీ వాయిస్ అర్థం కావట్లేదు మాతాజీ. ఆరోగ్యం జాగ్రత్త మాతాజీ అని చెప్పాను. Thank you. కృష్ణ బ్లెస్సెస్ అని. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇప్పుడు యాక్టివ్ గా ఉంటారు కదా మాతాజీ, అలా అనేసరికి కొంచెం చిన్నగా బాధ అనిపించింది, అందుకని మరి చెప్పాను మాతాజీ. లేదు మాత, యాక్చువల్ గా ఇందాక కూడా అసలు క్లాస్ ఆపేద్దామా అనుకున్నాను, అసలు బాగాలేదు. బట్ ఐ థాట్ ఓకే ఒక్క శ్లోక అయినా చెప్పేసి ఆపేద్దాంలే ఒక హాఫ్ అన్ అవర్ అని ఇంకా ట్రై చేస్తాను మాతాజీ. సో కృష్ణాస్ మర్సీ మాతాజీ, ఐ కుడ్ సే సంథింగ్. ఎస్ మీ మాతాజీ. అన్నట్టుగా మాతాజీ అక్షయ తృతీయ రోజు మీ గురువుల శిక్షణ పొందగలిగాను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ.